హాయ్ అండి, అంతా బాగున్నారా? సూది దారంతో కుట్టే పని లేకుండా ఉక్సులు, కాజాలు మిషన్ మీదే వేసుకునేలా మీకు చూపిస్తున్నాను చూడండి. ముందలా ఉక్సులు పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను నేను. ఒక్కొక్కసారి అర్జెంటుగా జాకెట్టు కావాలనిపించినప్పుడు కుట్టడం అయితే కుడతాం, కానీ హేమింగ్ అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడే మిషన్ మీదే ఇలా ఉక్సులు, కాజాలు వేసుకునేలాగా చూపిస్తున్నాను చూడండి. ముందు 1.5 పాయింట్ క్లాత్ తీసుకుని మనం ఉక్సులు పట్టీ వైపు అంచు కొద్దిగా మడిచి దాన్ని అలా జాయింట్ చేసుకోవాలి మనము. తర్వాత 2 పాయింట్ క్లాత్ తీసుకుని అది కూడా జాయింట్ చేసుకోవాలి. ఈలోపు ఇలా మనం ఉక్సులు ఎక్కడెక్కడైతే వేయాలో అలా గుర్తులు పెట్టుకోవాలి. మనం ఎలా అయితే ఉక్సులు విడిగా వేసుకుంటామో అలా గుర్తులు పెట్టుకొని రెండు గుర్తులు పెట్టుకోవాలి. ఒక్కో చోట మనం అలా నిదానంగా నీట్గా ఎక్కడికైతే ఉక్సు వస్తుందో అక్కడికి కోల్చుకుని ఆ విధంగా మీరు చూడండి. ఆ విధంగా మీరు అలా ఉక్సులు వేసుకోవడం కోసం గుర్తులు పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 పాయింట్ల క్లాత్ తీసుకొని మధ్యకు మడిచి ఆ గుర్తులకి కొంచెం కిందుగా దీన్ని మనం జాయింట్ చేసుకోవాలి. మడత వచ్చిన వైపే జాయింట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్న వైపే మనం జాయింట్ చేసుకోవాలి. మనం ఆ గుర్తులు పెట్టిన దగ్గర అలా మిషన్ మీద అలా రఫ్ లాక్కోవాలి. 2 చోట్ల గుర్తులు పెట్టాం కదా, ఆ 2 చోట్ల రెండు చోట్ల కరెక్ట్గా మనం రఫ్ లాక్కోవాలి. అలా లాగితేనే మనకి ఆనిక ఉక్స్ అది మనం దాని మీద ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానిలో నుంచి అలా అన్నీ అలాగే రఫ్ లాగాలి. అలా రఫ్ లాగితేనే మనం ఉక్సులు ఇన్సర్ట్ చేసినప్పుడు బయటికి రాకుండా జాగ్రత్తగా గట్టిగా ఉంటాయి, ఊడిపోకుండాను. అలా 5 చోట్ల కూడాను అలా రెండు చోట్ల మనం అలా కాజాలు కోసం అవి అక్కడ మనం ముందుగా వేసిన కుట్టు అలా కొద్దిగా దీంతో ఊడదీసుకోవాలి. అంతవరకే ఊడదీసుకుంటే చాలు. ఒక పెద్ద లావుపాటి సూది తీసుకొని మనం దానికి అలా కొద్దిగా వెడల్పు చేసుకోవాలి. అలాగా దాని లోపల నుంచి అలా బుక్స్ బయటికి తెచ్చుకోవాలి. మనం అలా ప్రతి చోట అలాగే ఒక్క కుట్టు అలా లాగేసుకోవాలి. మనం 2 చోట్ల రఫ్ లాగాం కదా, అక్కడ ఆ మధ్యలో పడ్డ మిషన్ కుట్టుని మనం దీంతో తీసేసుకోవాలి. తరువాత మనం పెద్ద సూది తీసుకొని వెనక భాగంతో దాన్ని కొద్దిగా వెడల్పు చేసుకున్నట్టుగా అనుకొని ఆ మధ్య నుంచి మనం అలా 2 పొరల మధ్య నుంచి మొత్తం 3 పొరలు వచ్చాయి కదా, ఆ 2 పొరల మధ్య నుంచి అలా ఉక్స్ మనం పైకి అనుకోవాలి. అడుగున ఒక పొర ఉంటుంది, మనం ఈ 2 పొరల మధ్య నుంచి ఉక్స్ పైకి పంపించేయాలి. తర్వాత మనం ఈ ఉక్స్ కింద భాగాన్ని అలా మనం పట్టి లాగి వెడల్పు చేసుకోవాలి. ఎందుకంటే జాకెట్కి ఉక్సులు పెట్టుకున్నప్పుడు ఆ హోల్లో నుంచి మొత్తం ఉక్స్ బయటికి రాకుండా ఉండేందుకోసం అలా 2 పక్కల పట్టుకుని ఆ రౌండ్ని ఉక్స్ వెనక భాగం రౌండ్స్ అలా వెడం చేసుకోవాలి. అలా వెడం చేస్తే మీరు ఉక్సులు పెట్టుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత మనం ఇలా పట్టి మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. సూది దారంతో కుట్టే పని లేకుండానే ఉక్సులు చాలా చక్కగా నీట్గా వస్తాయి. ఒక్క 10 నిమిషాలు మనం టైం స్పెండ్ చేసామంటే చాలు. కాజాలు పట్టి 2 పాయింట్ల బిట్టు తీసుకుని దాన్ని మధ్యకు మడిచి లో వైపుగా జాయింట్ చేసి మంచి వైపు తిప్పేసుకోవాలి. అలా పైన కూడాను ఒక కుట్టు వేసేసుకుంటే మనం అది గట్టిగా ఉంటుంది. కాజాల పట్టీని కూడాను పై వైపుకి తిప్పుకొని మనం అలాగే గుర్తులు పెట్టుకోవాలి. ముందుగా పైకి తిప్పి అది అణిగి ఉండడం కోసం మనం కాజాలు వేసేటప్పుడు కదలకుండా ఉండడానికి ఒక కుట్టల పాదం వార యువతలకి ఒక కుట్టు వేసేసుకున్నామంటే మనం కాజాల కోసం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అదిగోండి అలా గుర్తులు పెట్టుకోవాలి.
ఉక్సులకు పెట్టుకున్నట్టుగానే గుర్తులు పెట్టుకోవాలి. మనం ఒక్కొక్క గీత గీసుకుంటే సరిపోతుంది. ఇది ఆ గీతకు అటు ఇటు మనం కొద్దిగా రఫ్ లాగినట్టుగా అవి కోణాలుగా వచ్చేలాగా గనక కుట్టుకున్నామంటే కాజాలు బాగా గట్టిగానే ఉంటాయండి. ఎప్పుడైనా మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు నీట్గా వచ్చేసాయి చూడండి. కాజాలు కానీ ఉక్సులు కానీ ఒక్క 10 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలండి. మనకి ఇబ్బంది లేకుండాను కాజాలు ఉక్సులు రెడీ అయిపోతాయి. ఖర్చులు కనపడకుండా బొటిక్ స్టైల్లో కుడుతున్నాను నేను దీన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.